హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను హాట్ గ్లూ గన్ ఎలా యూజ్ చేయాలి, దాని గురించి టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. సో ఇక్కడ నేను తీసుకున్న హాట్ గ్లూ గన్ ఏంటి అంటే గ్లూన్. సో ఆ కంపెనీ తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసరికి నాకు 229 రూపీస్ అండి. ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు. దీని రేటింగ్ వచ్చేసరికి 20 వాట్స్ కెపాసిటీ ఉన్న గ్లూ గన్ అండి ఇది. ఇక్కడ వాట్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత త్వరగా గ్లూ స్టిక్ అనేది మెల్ట్ అవుతుందన్నమాట. అంత ఎక్కువగా మనకి కాస్ట్ అనేది కూడా ఉంటుంది. సో సింపుల్. ఇక్కడ రెడ్ బటన్ కనిపిస్తుంది కదండి, ఇది జస్ట్ ఆన్ ఆఫ్ బటన్ అనమాట. మనకి ఆన్ అయినప్పుడు ఆఫ్ అయినప్పుడు ఒక ఎల్ఈడి లైట్ అనేది వెలుగుతుంది పైన. సో మనకి మెయిన్ పవర్ అనేది ఆఫ్ చేయకుండా మనకి ఇక్కడ గన్ దగ్గర ఒక ఆన్ ఆఫ్ బటన్ అనేది ఇచ్చారు. ఇది చాలా అడ్వాంటేజ్ అండి. ఇక్కడ మనకి ఆరెంజ్ బటన్ వచ్చేసరికి మనం గ్లూ అనేది ఎప్పుడైతే మనకు కావాలనుకుంటున్నామో అది ప్రెస్ చేసినప్పుడు మనకి గ్లూ అనేది బయటకు వస్తుంది. ఎంత హార్డ్గా ప్రెస్ చేస్తే అంత ఎక్కువగా గ్లూ అనేది వస్తుంది. అండ్ ఈ వీడియో మాత్రం ఎవరికైతే తెలియని వాళ్ళకేనండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా కొంతమందికి డౌట్స్ ఉండే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ఈ వీడియో. అండ్ ఇక్కడ మనకు ఒక స్టాండ్ అనేది కూడా ఇస్తారు. ఆ స్టాండ్ వల్ల మనకి ఇట్లా ప్లేస్ చేసుకోవచ్చు గ్లూ గన్ అనేది. మనకి ఎక్కడ పడితే అక్కడ పెడతాం వల్ల మనకి హీట్ ఉంటుంది కాబట్టి కాలిపోతుంది, వాత పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకని అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా మనకు ఒక స్టాండ్ అనేది కూడా ప్రొవైడ్ ఇచ్చారు. ఇది కూడా ఒక బెస్ట్ థింగ్ అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే ఈ గ్లూ గన్తో పాటు నాకు ఒక 10 ట్రాన్స్పరెంట్ ఫ్రీ స్టిక్స్ అనేవి ఇచ్చారండి. సో అవి నాకు అయిపోయాయండి. మనం ఇట్లా అయిపోయినప్పుడల్లా మనకి సపరేట్గా మళ్ళీ గ్లూ స్టిక్స్ అనేవి పర్చేస్ చేయొచ్చు. ఇవి నేను మళ్ళీ అమెజాన్లో పర్చేస్ చేశానండి. 51 ఉన్నాయి ఇందులో. దీని ప్రైస్ వచ్చేసరికి 289 రూపీస్ పడిందండి నాకు. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి గ్లూ స్టిక్స్ అనేవి అయిపోయినప్పుడల్లా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ నేను 7mm థిక్నెస్తోనే ఆర్డర్ ఇచ్చానండి. మనకి వేరే డిఫరెంట్ సైజెస్ మళ్ళీ దీంట్లో సెట్ అవ్వండి. ఈ గ్లూ గన్ కెపాసిటీ అయితే ఎంతైతే ఉంటుందో అంత కెపాసిటీ ఉన్న గ్లూ స్టిక్ థిక్నెస్సే మనం మళ్ళీ పర్చేస్ చేయాలి. ఇక్కడ నా గన్ అనేది నేను పవర్ ఆన్ చేశానండి. ఇక్కడ మీకు వీడియోలో అయితే బ్లింక్ అవుతుంది లైట్ అనేది, బట్ ఒరిజినల్గా అయితే అది మనకి కనపడినప్పుడు అది బ్లింక్ అవ్వదండి. కెమెరాలో మాత్రం ఎందుకు అది బ్లింక్ అవుతుంది లైట్ అనేది. సో ఇక్కడ నేను ఒక 2-3 మినిట్స్కి నాకు ఇది హీట్ అనేది అవుతుందండి. మనం అప్పుడు ఇంకా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, మనం ప్రెస్ చేసే కొద్దీ గ్లూ అనేది బయటకు వస్తుంది. మీరు ఎంత హార్డ్గా ప్రెస్ చేస్తే అంత ఎక్కువగా బయటకు వస్తుంది. అండ్ ఈ గ్లూ అనేది కూడా మనకి ఒక అరౌండ్ 30 సెకండ్స్లో మనకి ఇది కంప్లీట్గా డ్రై అయిపోతుందండి, అంటే స్టిక్ అయిపోతుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ అన్ని సర్ఫేసెస్కి ఇది పనిచేస్తుందండి. సో అన్ని రకాలుగా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది అయితే 99.99% ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాల్సిన థింగ్ అండి ఇది. ప్రతి ఒక్కళ్ళు ఇది కొనడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇది చాలా చాలా రకాలుగా మనకి ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను గ్లూ అనేది ఇక్కడ మీకు అప్లై చేసి చూపిస్తున్నానండి. ఇది త్వరగా 30 సెకండ్స్లో మనకి డ్రై అయిపోతుంది. చాలా స్ట్రాంగ్ గ్లూ అని చెప్పచ్చు. మనకి వర్క్ అనేది కంప్లీట్ అయిపోగానే రెడ్ బటన్ అనేది ఆఫ్ చేసేసేయండి. అండ్ ఆల్రెడీ అది హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా గ్లూ అనేది డ్రాప్ అనేది కిందకి స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి, ఎందుకంటే ఆల్రెడీ మెల్ట్ అయ్యి లోపల ఉంటుంది కాబట్టి. సో అది మీరు లాస్ట్లో మూమెంట్లో ఆఫ్ చేసేసి మిగిలింది యూజ్ చేసేసుకోండి. అప్పుడు మనకి గ్లూ అనేది వేస్ట్ అవ్వదు. సో ఇక్కడ చూసారు కదా, గ్లూ అనేది కంప్లీట్గా డ్రై అయిపోతుందండి. అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అసలు ఎంత తీయాలన్నా రాదండి. సో చూసారు కదండి ఇవాళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంటిల్ దెన్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.